ఈజీనమ్మా జీవితం. మనిషి పుట్టుక చావు రెండూ ఈజీనే. కానీ ఈ పుట్టుకకు చావుకు మధ్య ఉన్న జీవితమే చాలా నరకం. టెన్షన్స్, ప్రాబ్లమ్స్. జీవితమే మన చేతుల్లో ఉండదు. ఎప్పుడేం జరుగుతుందో, ఏ ప్రాబ్లం వస్తుందో, లైఫ్లో చిన్న చిన్న పొరపాట్లకు కూడా ఒక్కోసారి భారీగా బలైపోతాం. జీవితం ముందే తెలిస్తే బాగుంటుందని అనుకుంటాం. మన జీవితం ముందు ముందు ఏం జరుగుతుందో తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మన జీవితమే మన చేతుల్లో లేదు. అటువంటిదే నా జీవితం కూడా. ఏయ్, ఆ అమ్మాయిని ఎందుకు చంపాలనుకున్నావు? 1 ఇయర్గా ఇద్దరులో చేసుకుంటున్నారంట, పెళ్ళి కూడా చేసుకుందామనుకున్నారంట. మరెందుకు చంపాలనుకున్నావు? ఏ బోరు కొట్టేసిందా, లేదా కట్నం ఎవరిని ఎక్కిస్తామన్నారా? ఏంట్రా ఇంతలా అరుస్తుంటే సైలెంట్గా ఉన్నావు? మర్యాదగా నిజం ఒప్పుకో, లేకపోతే లోపలేసి మేమడిగే పద్ధతులు అడగాల్సి ఉంటుంది. మర్యాదగా నిజం ఒప్పుకో. అరే, నీకు 2 మినిట్స్ టైం ఇస్తున్నారా? హాయ్ సార్, ఐఎమ్ డాక్టర్ శ్యామ్, సైక్రియాట్రిస్ట్. నా పర్మిషన్ లేకుండా నా పేషెంట్ తీసుకొచ్చారేంటి? చూడు డాక్టర్, ఇది హాస్పిటల్ లాంటిది. అక్కడ మనిషికొచ్చిన రోగాన్ని నయం చేస్తారు, ఇక్కడ మనిషిలో ఉన్న రోగాన్ని మేం నయం చేస్తాం. ముందొచ్చిన విషయం ఏంటి చెప్పు. ముందు ఆ సిగరెట్లు మానేయచ్చు కదా సార్, హెల్త్కి మంచిది కాదు. దీని సంగతి తర్వాత ముందొచ్చిన విషయం చెప్పు. యాక్చువల్గా ఇతను నా పేషెంట్. ఇతనికి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. ఏంట్రా కొత్త కదా? ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? సెల్లో వేసి 3rd డిగ్రీ అప్లై చేస్తే అప్పుడు తెలుస్తుంది. నేను చెప్పేది నిజం సార్. ఏంటి? ముందు నేను చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. అసలు ఏం జరిగిందంటే 1 వీక్ బ్యాక్ ఇతను మా హాస్పిటల్కి వచ్చాడు. హలో సార్, ఐఎమ్ సుధీర్. చెప్పండి మిస్టర్, ఏంటి మీ ప్రాబ్లం? సార్, నాకు చిన్న ప్రాబ్లం ఉంది సార్. ముందు జరగబోయే విషయాలు ఆటోమేటిక్గా నా మైండ్కి వైబ్రేషన్స్ వస్తున్నాయి సార్. అర్థం కాలేదు సార్. ఇప్పుడు నేను ఆఫీస్కి బయలుదేరేటప్పుడు ఒక పాప ఇంటి ముందు బాల్తో ఆడుకుంటుంది. ఆ పాపను చూడగానే ఆ పాప కాల్ చేరి పడిపోతుంది. నా మైండ్కి వైబ్రేషన్స్ వచ్చాయి. వెళ్ళి పట్టుకుందామనేలోపు పాప పడిపోయింది సార్. అలాగే నేను రోడ్ మీద వెళ్తుంటే బైక్ మీద ఒక జంట వెళ్తుంది సార్. వాళ్ళని చూడగానే రోడ్డు క్రాస్ చేయగానే స్కిడ్ అయి పడిపోతారని నాకు మళ్ళీ వైబ్రేషన్స్ వచ్చాయి సార్. ఆ విషయం తెలియగానే పరిగెత్తుకొని వెళ్ళి చెప్దామనేలోపు పడిపోయారు సార్. ఇలాంటి 1 కాదు 2 కాదు, రోజుకి చాలా జరుగుతున్నాయి సార్. చూడు మిస్టర్ సుధీర్, మనిషి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటాడు. అది కొన్ని విషయాల్లో అలానే జరుగుతుంది. దీన్నే 6th సెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం టీవీలో క్రికెట్ చూస్తుంటాం. ఈ బాల్కు 6 కొడతాడు, ఈ బాల్కు వికెట్ పడుతుంది అనుకుంటాం.
కొన్నిసార్లు అలానే జరుగుతుంది. ఈ ఫాస్టెస్ట్ జనరేషన్లో ఆఫీస్ ప్రాబ్లమ్స్, టెన్షన్స్ వల్ల మైండ్ కొంచెం స్ట్రెస్ అయ్యి కొన్నిసార్లు అలా అనిపించవచ్చు. మైండ్ని కూల్గా ఉంచుకుంటే చాలు. బయట పోల్కొండి పగిలిపోయింది సార్. అది పగిలిపోతుందని తెలిసే దాని కింద పెట్టొచ్చాను. దాన్ని మళ్ళీ పైన ఆవిడ పెట్టాడు సార్. ఏంటి సౌండ్? పూలకుండి పడిపోయింది సార్. ఎవరో కింద పెట్టారు, దాన్ని పైన పెట్టి వాటర్ పోస్తుంటే పడిపోయింది సార్. సరే నువ్వు వెళ్ళు. మీ పేషెంట్ ఎవరో చనిపోయారు సార్. అదే అయిపోయింది. హలో సార్, మనం నేను అడ్మిట్ చేసుకున్న ఆ యాక్సిడెంట్కి పేషెంట్ చనిపోయాడు సార్. ఓకే. మనుషులందరూ చాలా తెలివైన వాళ్ళు సార్. ఒక మనిషి చెప్పింది ఎదుటి మనిషి నమ్మాలంటే అది చెప్పింది కళ్ళ ముందు జరిగితే కానీ నమ్మరు. ఇప్పటికే నమ్ముతారు సార్. నేను చెప్పింది 6th సెన్స్ కాదు, ఫ్యూచర్ సెన్స్ అని. నమ్మలేకపోతున్నా సుధీర్. ఇట్స్ ఎ పవర్. ఇలా ఉంటే లైఫ్లో మంచివాళ్ళన్నీ తెలుస్తుంటాయి కదా. ఇట్స్ ఎ బెటర్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ నాకు ఒక ప్రాబ్లంగా క్రియేట్ అయ్యింది. భవిష్యత్ పూర్తిగా తెలిసిందని నా బ్రహ్మదేవుని తర్వాత నాకేం సంతోషపడాలో, లేక నా జీవితాన్ని నన్నే రాసుకోమన్నాడా అని అర్థం కావట్లేదు సార్. సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 1 yearగా ప్రేమించిన అమ్మాయిని నా చేతులతో చంపేస్తున్నట్లుగా నాకు వైబ్రేషన్ వచ్చింది సార్. వాట్? నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ చేతులతో నువ్వెందుకు చంపుతావు? చంపుతానని మాత్రం వైబ్రేషన్ వచ్చింది సార్. ఎందుకు చంపుతాను, ఎలా చంపుతాను అర్థం కావట్లేదు. ఓకే ఓకే. ఈ ఇన్సిడెంట్ ఎంతసేపట్లో జరుగుతుందని వైబ్రేషన్ వచ్చింది? ఒక 2-3 డేస్లో జరిగిపోతుంది సార్. ఈ విషయంలో మీరు నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. ఓకే సుధీర్, ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు నీ మైండ్కి వైబ్రేషన్ వచ్చిన వెంటనే నాకు కాల్ చేయి. నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకే సార్. అండ్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో. హాయ్ సుధీర్, ఇవాళ అమ్మ నన్ను ఇంట్లో ఉండరు. నువ్వు ఇంటికి వచ్చే, నేను వెయిట్ చేస్తుంటా. ఎందుకు? సస్పెన్స్. త్వరగా వచ్చే. హలో ప్రియా. ప్రియా 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 ఎందుకు రమ్మన్నట్లు? అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో? ఒకవేళ వెళ్ళకపోతే ఇవాళ కాకపోయినా రేపైనా జరుగుతుంది కదా. ఏదేమైనా వెళ్దాం. హాయ్ సుధీర్. హాయ్. కమాన్ లోపలికి రా. రా. ఎందుకు రమ్మన్నా ప్రియా? ఒక సెకండ్ కళ్ళు మూసుకో.
ఏమైంది సుధీర్? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆగు, వాటర్ తీసుకొస్తాను. హలో హలో సార్, నేను సుధీర్ మాట్లాడుతున్నాను. సుధీర్ చెప్పు. ప్రెజెంట్ నా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను సార్. తను నేను 1 అవర్లో చంపేస్తాను. నాకు వైబ్రేషన్స్ వచ్చాయి సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. ప్లీజ్ సార్. చూడు సుధీర్, నువ్వేం టెన్షన్ పడదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఈ 1 అవర్ నువ్వు మేల్కొని ఉంటే కదా ప్రాబ్లం. ఈ 1 అవర్ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకో. 1 అవర్లో నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే ఓకే. ఏంటి సుధీర్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదు ప్రియా, ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతున్నా. నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది. ఒక కాఫీ తీసుకురావా? సరే, ఆ రూమ్లో వెయిట్ చేయి, తీసుకొస్తాను. ప్రియా, ఆ, కొంచెం హెడ్ఏక్ ఎక్కువగా ఉంది. అందులో ఒక స్లీపింగ్ టాబ్లెట్ ఏవా? 1 అవర్ రెస్ట్ తీసుకుంటా. సరే. సుధీర్, నేను ఒక చిన్న విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు ప్రియా. లాస్ట్ ఇయర్ సేమ్ డే మీ ఇంటికి పోలీసులు వచ్చారంట కదా, ఒక అమ్మాయి విషయంలో. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అంటే మీ ఫ్రెండ్ చెప్పాడు, సో అడగాలనిపించింది, అందుకే అడుగుతున్నా. చెప్పు సుధీర్. స్వాతి అని అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని వాళ్ళ అమ్మ నాన్న నా మీద కేసు పెట్టారు. అందుకని పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు. నా తప్పేం లేదని తెలిసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి నీ వల్ల ఎందుకు చనిపోయింది? ఇప్పుడు ఆ విషయం ఎందుకు? చనిపోయింది ఎవరో కాదురా, మా అక్క. ఏంటి స్వాతి మీ అక్క? అవునరా, స్వాతి మా అక్క. తను ఎంత మంచిదో నీకు తెలుసా? చాలా సెన్సిటివ్ రా. తన వల్ల చిన్న తప్పు జరిగితేనే ఎంతో బాధపడుతుంది. అలాంటిది నిన్ను లవ్ చేసింది, కానీ నువ్వు తనని అపార్థం చేసుకున్నావు. ఆ బాధ భరించలేకే సూసైడ్ చేసుకొని చనిపోయింది. తాను చనిపోయిన రోజే నేను చంపేయాలని ఫిక్స్ అయ్యాను. ఆ కసి మనసులో దాచుకునే 1 ఇయర్ నుంచి నిన్ను లవ్ చేస్తున్నట్టు నటించాను. అయ్యో సుధీర్, ఆ బ్లడ్ ఏంటి? ఓ, ఇందాక నీకు ఇచ్చింది స్లీపింగ్ టాబ్లెట్ అనుకుంటున్నావు కదూ? కాదురా, పాయిజన్ టాబ్లెట్. మా అక్క చనిపోయిన రోజే నేను చంపాలని ఫిక్స్ అయ్యాను. అందుకే ప్లాన్ చేసి అమ్మ నాన్నని బయట పంపించి నిన్ను ఇక్కడికి రప్పించాను. ఈ రోజే మా అక్క చనిపోయిన రోజు. ప్రశాంతంగా చావు.
సార్. ఇది సార్ జరిగింది. నా మైండ్ చెడిపోయింది కదరా. రేయ్ ఒట్టి చెప్పండ్రా. ఇప్పుడు చెప్పండి సార్, పగ తీర్చుకోవాలనుకున్న ఆ అమ్మాయి తప్ప, సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న నా పేషెంట్ది తప్ప? ప్రియా, 1 అవర్లో డాక్టర్ శామ్ని చంపేస్తాను.